చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు పాపం పడిగాపులు కాస్తున్నారు, ఎండలో క్యూలో నిలబడుతున్నారు, వర్షాలు తడుస్తున్నారు. ఎప్పుడైనా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రైతులు క్యూ ఎక్కి గాని లేదా మాకు విత్తనాలు యూరియా దొరకలేదని చెప్పి మాట్లాడినటువంటి సందర్భాలు లేకుండా చేశాం. గతంలో చంద్రబాబు నాయుడు ఏ రోజు ముఖ్యమంత్రిగా ఉన్నా సరే 2014-19 మధ్య పాపం చనిపోయినటువంటి సందర్భాలు ఉన్నాయి క్యూలో నిలబడి. అటువంటి పరిస్థితుల్లో ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ప్రతి ఒక్కటి ఆకలింపు చేసుకుని రైతులకు ఉన్నటువంటి సమస్యల్ని ఏ విధంగా మనం చేయాలనేటువంటి ఆలోచన చేసి ప్రతి దాని మీద దృష్టి పెట్టి రైతు భరోసా కేంద్రాల ద్వారా వన్ స్టాప్ సొల్యూషన్ అని చెప్పి ప్రతి దానికి కూడా ప్రతి విధంగా కూడా ఈరోజు రైతులకు అండగా నిలవడం జరిగింది. ఒక్కసారి చూస్తే ఈరోజు పాపం కట్ట యూరియా దొరకలేదు అని చెప్పి మీడియాలో రైతులు వాపోయేటువంటి పరిస్థితి ఉంది. దాని ప్రకారం చూస్తే ఈ సీజన్ కి సంబంధించి 16,76,000 టన్నులు ఈ సీజన్ కి సంబంధించి 16,76,000 టన్నులు అవసరం అని చెప్పి ప్రభుత్వమే ఒక నివేదిక తయారు చేయడం జరిగింది.